హాయ్, ఈరోజు మా టాపిక్ వచ్చి వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ కావాలని ఎలా కావాలి అని అనుకునే వాళ్ళకి మన ఛానల్ వచ్చేసి కీటో డైట్ గురించి అడ్వైజ్ చేస్తాను. అసలు కీటో డైట్ అంటే ఏంది, అసలు దాన్ని కీటో డైట్ అని ఎందుకంటాం, సో అసలు కీటో డైట్ చేయడం వల్ల మన బాడీలో వెయిట్ లాస్ ఎలా జరుగుతుంది, సో నార్మల్ ఫుడ్కి కీటో ఫుడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంది, ఓకే. సో కీటో డైట్ చేయడం వల్ల ఎలా మీరు వెయిట్ లాస్ అనేది చేసుకోవచ్చు, అలాగే హెల్త్ కూడా మీరు రాంగ్ ట్రాక్లో ఉన్న హెల్త్ని రైట్ ట్రాక్లో తీసుకురావచ్చు. సో మీ యొక్క ఎనర్జీ కావచ్చు, మీ యొక్క కాగ్నిటివ్ ఫంక్షన్స్ కావచ్చు, మీ యొక్క మూడ్ని కానీ, ఓకే, మీ యొక్క యాక్టివిటీ లెవెల్స్ కావచ్చు, అన్నీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం చెప్తాను. సో దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసి వెయిట్ లాస్. సో అసలు మనకు ఓవర్ వెయిట్, అసలు మన బాడీలో వెయిట్ అనేది ఎందుకు గెయిన్ అవుతుంది, సో పర్టికులర్ సర్టన్ పీరియడ్ వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్టన్ ఏజ్ వరకు మీరు లేని వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 years 30 years వరకు మీరు అసలు మీరు ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ కానీ మీరు ఫేస్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఆఫ్టర్ సర్టన్ టైం, సర్టన్ ఏజ్ తర్వాత, అంటే మీరు మీ చిన్నప్పుడు కావచ్చు, మీరు ప్రీవియస్ ఇయర్స్ మీరు నాట్ ఎక్స్పోజ్ టు రిఫైన్డ్ షుగర్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఓకే, వీటికి మీకు అలవాటు లేకపోవడం వల్ల మీరు ఇంత ముందుకు ఓవర్ వెయిట్ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, మీకు ఎలాంటి సమస్యలు లేవు, ఓకేనా. ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే మీరు రీసెంట్గా స్టార్ట్ చేస్తారు, 5 years బ్యాక్, 4 years బ్యాక్, 10 years బ్యాక్ ఎక్కువ మొత్తంలో రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం, అది కేక్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, రైస్ కావచ్చు, ఏదైనా సరే. సో వితౌట్ ఫైబర్ ఫుడ్స్ కావచ్చు, లేదంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ షుగర్స్ తీసుకోవడం వల్ల మీ బాడీలో ఓవర్ వెయిట్ అనేది జరిగింది, ఓకేనా. సో దాన్ని ఎలా తగ్గించుకోవాలనే గురించి మన ఛానల్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు కీటో డైట్ చేస్తే ఆల్మోస్ట్ 50% మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఓకేనా. అదే మీరు కీటో డైట్తో పాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మీకు 90% రిజల్ట్ వస్తాయి. సో కీటో డైట్ అంటే మీ బాడీలో ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ షుగర్, గ్లూకోజ్ బదులు మీరు కీటోన్స్ రన్ చేస్తారు. సో మీ బాడీలో ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కావచ్చు, షుగర్ ద్వారా మీ బాడీలో స్టోర్ అయి ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. దెన్ మీ బాడీ ఓన్ ఫ్యాట్ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మీ యావరేజ్ పర్సన్కి వచ్చేసి 1 lakh calories అండ్ అబవ్ ఉంటే ఆ క్యాలరీస్ని డైలీ 1000 మేబీ 1500 calories బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మీరు వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 90% రిజల్ట్స్ మీకు వచ్చేస్తాయి. దెన్ హెల్తీ వర్షన్ కీటోలో కూడా నార్మల్గా మనం చెప్పాం ఓన్లీ ఫోకసింగ్ ఫ్యాట్స్, అలాగే హెల్తీ వర్షన్ కీటోలో ఫోకసింగ్ ఫ్యాట్స్ అనేవి, అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్, అలాగే ప్రోటీన్స్, ఫ్యాట్స్ విత్ ప్రోటీన్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ విత్ ప్రోటీన్ కాంబినేషన్ ఉన్న ఫుడ్స్, అలాగే వెజిటేబుల్స్, ఎందుకంటే మనకు మినరల్స్, విటమిన్స్, ఫైబర్ అనేది వెజిటేబుల్ నుంచి వస్తుంది, ఓకే. మీరు హెల్తీ కీటో ఫాలో అయితే మీకు 95% రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలాగే కన్సిస్టెంట్ మీరు ఏదో 1 week చేసి మీరు నాకు ఏదో 1 month చేసి నాకు రిజల్ట్ వచ్చింది, సో మళ్ళీ మీరు బంద్ చేయడం ద్వారా మీకు రిజల్ట్స్ అనేవి కంప్లీట్ రాకపోవచ్చు. సో మీరు కన్సిస్టెంట్ అట్లీస్ట్ మీరు 3 months to 6 months కన్సిస్టెంట్గా ఉండండి, మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. సో ఈవెన్ మీకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అంటే వితిన్ 1 week నుంచి 2 weeks, 7 to 14 days లోపే మీరు ఆల్మోస్ట్ 5 to 10 kgs తగ్గుతారు. ఎందుకంటే మీ బాడీలో ఉన్న వాటర్ కావచ్చు, షుగర్ కాంటెంట్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మీరు వితిన్ 1st week, 2nd weekలో ఎంత అయితే వెయిట్ లాస్ ఉంటుందో 3rd, 4th week నుంచి అంత ఉండదు. ఎందుకంటే 1st weekలో మీకు చాలా మొత్తంలో షుగర్ కావచ్చు, వాటర్ కావచ్చు, దానికి 3 రేట్లు ఎక్కువ ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మీకు 1st, 2nd weekలో ఆల్మోస్ట్ 5 to 10 kgs, కొంతమంది అయితే 15 kgs వరకు తగ్గుతారు వితిన్ 2 weeksలోనే. ఎందుకంటే ఎక్కువ మొత్తం వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, స్టోర్ అయిన వాటర్ అంతా, అదంతా మనకు అవసరం లేని వాటర్ జాయింట్స్లో, స్కిన్ కింద స్టోర్ అయిన వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే మీరు 1st, 2nd weekలో చాలా ఎక్కువ మొత్తం తగ్గుతారు. ఆఫ్టర్ 3rd, 4th week నుంచి చాలా స్లోగా తగ్గుతారు, ఓకేనా. సో ముఖ్యంగా ఎవరైతే మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఈ అన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.